ఇలాంటి వ్యక్తి ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సభాట, మీరందరూ కూడా వినే ఉంటారు, చూసే ఉంటారు. ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సభాట, అందులో చంద్రబాబు మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాను, మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతూ అడుగుతా ఉన్నా. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం, ఏ గ్రామాన్నైనా తీసుకోండి, ఆ గ్రామ సచివాలయం ఎవరు పెట్టారు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. పౌర సేవలను ప్రజల దగ్గరికి గ్రామ స్థాయిలో శాశ్వత ఉద్యోగాలతో తీసుకువచ్చింది ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం, ఆ సచివాలయంలో 10 మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఆ గ్రామంలో ఈ సచివాలయాలు, ఈ పౌర సేవలు ఎవరు తీసుకొచ్చారు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఏ గ్రామమైనా తీసుకోండి, ఆ గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ప్రతి 50 ఇళ్లకు 70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. ఆ వాలంటీర్ వ్యవస్థతో పెన్షన్ పెంచి మరి 1వ తారీఖునే ఇంటికి వచ్చి, అది 1వ తారీఖున సెలవు దినమైనా సరే, ఆదివారమైనా సరే, ఆ 1వ తారీఖున ఇంటికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ పెన్షన్ చేతిలో పెడతా ఉన్నది. ఆ పెట్టేది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ గ్రామంలో రైతు భరోసా కేంద్రం తీసుకువచ్చింది ఎవరు అనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. ₹1 కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కి ఇంటింటికి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఆ పేదల ఖాతాల్లోకి డబ్బులు పంపింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. గ్రామాలలో వెళ్ళినప్పుడు ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు పడని అడుగులు కనిపిస్తాయి. గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రివెంటివ్ కేర్లో విప్లవాత్మక మార్పు తెలుస్తూ మన గ్రామ స్థాయిలోనే, మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ పెట్టింది ఎవరు అనంటే ఆ విలేజ్ క్లినిక్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్. గ్రామాన మహిళా పోలీసులు, ప్రతి అక్క చెల్లెమ్మ సెల్ ఫోన్లో దిశ యాప్, ఇవి ఏవి చూసినా కూడా గుర్తుకొచ్చేది మీ జగన్. ఆరోగ్య సురక్ష ద్వారా, ఆరోగ్య ఆసరా ద్వారా ఇంటింటా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని పట్టించుకున్న వ్యక్తి ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఒక 108, ఒక 104, ఒక ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, ఇలా అనేక పథకాలు తీసుకువచ్చింది ఆ మహానేత, దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అయితే వాటిని మరో 4 అడుగులు ముందుకు వేసి అమలు చేస్తా ఉన్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కుదేలైపోయిన సంఘాలు,
ఏకంగా 18% నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అవుట్ స్టాండింగ్ రుణాలతో సతమతమైపోతా ఉన్న ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ పొదుపు సంఘాలకు మళ్ళీ జీవం పోసింది ఎప్పుడు అనంటే, ఎవరు అనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. అక్క చెల్లెమ్మలకు కానీ రైతన్నలకు కానీ సున్నా వడ్డీ ఇస్తున్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఒక అమ్మఒడిని చూసినా, ఒక వైఎస్ఆర్ ఆసరాన్ని చూసినా, ఒక వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం చూసినా గుర్తుకొచ్చేది మీ జగన్. అసైన్డ్ భూముల మీద 22A, 22A, 22A భూముల మీద ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. గ్రామాలలో గవర్నమెంట్ బడైనా సరే, గ్రామాలలో ప్రభుత్వ ఆసుపత్రి అయినా సరే మారటానికి నాడు నేడు చేస్తా ఉన్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం అంటే, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. గవర్నమెంట్ బడులలో డిజిటల్ బోధన, IFPలు, పిల్లలకు ట్యాబులు వచ్చాయంటే కారణం మీ జగన్. బాబు కంటే 3 రెట్లు పెన్షన్ పెంచింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు నామినేటెడ్ పోస్టుల్లో, నామినేటెడ్ కాంట్రాక్టులలో ఏకంగా 50% చట్టం చేసి రిజర్వేషన్లు కల్పించింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఏకంగా 2,45,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి పంపించింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఇందులో 75% నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ పేదలకు చేరింది అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఈరోజు మత్స్యకార భరోసా అన్నా, నేతన్న నేస్తమన్నా, వాహన మిత్ర అన్నా, తోడు అన్నా, చేదోడు అన్నా గుర్తుకు వచ్చేది ఎవరు అనంటే మీ జగన్. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి 75 సంవత్సరాల కాలం మనందరి ప్రభుత్వం అధికారం